ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎటు పోతారు మీరు? చాదాడానికి పోతున్నాం అన్న. అరే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తాను. మీరు గిట్లే కలిసి ఉన్నారు. ఇక్కడ మతాల మధ్య మనుషుల మధ్య చిచ్చుపెట్టలు ఉంటారు. మీరు అవన్నీ ఏం పట్టించుకోకూరి. అరే అన్న, మేమెందుకు పట్టించుకుంటామే? మేము అసలే పట్టించుకోం. ఒకరి గురించి మాకెందుకు అన్న? ఎవరు ఎన్ని చెప్పినా మేము పట్టించుకోం. మేము ఇలాగే కలిసి ఉంటాం. అరే సునోబాయ్, మాది చిన్నప్పటి నుంచి దోస్తానా. మేము పుట్టినప్పుడు నేను ముస్లిమా, వీడి హిందువా, వీడి క్రిస్టియనా అని చెప్పి దోస్తాన్ చేయలే. ఇప్పుడు మతాల పేరు చెప్పి దూరం చేస్తే ఆమె కైసే చోడితే దోస్తాన్ పైసా నైరేతా. సరే తమ్ముళ్ళు పోయేస్తా. ठीक है भाई, हल्लो जाओ. రాఖీల పండుగ మీరు వచ్చారు. అరే చిచ్చా, ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, వాడి చెల్లితో మేము రాఖీ కట్టుకొని మా చెల్లెలతో వాడికి రాఖీ కట్టిద్దామని వచ్చినాం. ఓలో ముస్లిము, ఓలో క్రిస్టియన్స్, వాళ్ళ ఇంటికి వచ్చి రాకెట్లు పెడతారు మీరు. చూడు బాబాయ్, రాఖీ పండుగ అనేది మతపరమైన పండుగ కాదు బాబాయ్. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెల అనుబంధం. నేను చిన్నప్పటి నుండి వీళ్ళతో తిరిగినా, వాళ్ళు చిన్నప్పటి నుండి నాతో తిరిగిర్రు. ప్రతి రాఖీ పండగకి నా చెల్లి పోయి వాళ్ళకి రాఖీ కడుతుంది, వాళ్ళ చెల్లె నాకు రాఖీ కడుతుంది. దానిలో తప్పే ఉంది బాబాయ్. ఎందుకు అట్లా అంటున్నా? అదే నువ్వు ఎన్నని చెప్పు, మనకు రాఖీ కట్టద్దు వాళ్ళు. బాబాయ్, భారతదేశం అంటేనే భిన్నత్వం ఏకత్వం అంటారు కదా, మళ్ళీ మతాల ప్రస్తావన ఎందుకు ఇస్తాను? అరే చిచ్చా, హిందూ ముస్లిం బోల్తో బాయ్ బాయ్ సమస్తే అదే భావనతోటి మా చెల్లెలే తీసుకొచ్చింది ఇక్కడికి. చూడు బాబాయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా తొందరపడి మాట్లాడకే. రాఖీ పండుగను మతపరమైన పండుగను చేసి మా మధ్యలో చిచ్చు పెట్టాలని చూడద్దు. అరే లేట్ అవుతుంది. రాఖీ కట్టినాం కదా, మరి మా కట్నం నీకు నచ్చిన డ్రెస్ కొనుక్కో. అరే అయ్యో మాకెందుకు రా అన్న కట్నం?
మీ ముగ్గురు ఎప్పుడు చల్లగా ఇట్లనే కలిసి ఉంటే మాకు అదే పెద్ద కట్నంగా. ఏదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని అడిగినాం అంతే. ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలిరా. క్యారే బాట్తో చెప్పు తెగుతుంది. ఏంది అంటారు అంటే అన్నారు కానీ నన్ను చూస్తుంటే అందానికి చూపించి ఎంత అందంగా ఉన్నారే. క్యారే బాట్తో ఏం మాట్లాడుతున్నావు? ఏమైందిరా? ఏమైంది? ఎవర్రా? ఏంది ఏంది గొడవ? ఏంది చెల్లె? ఏమైంది? నేను నడుచుకుంటూ పోతుంటే మీది కొత్తండన్న. ఎవర్రా నువ్వు? ఏంద్రా? ఏంది? వచ్చిందయ్యా హీరో. అయినా మళ్ళీ సొంత చెల్లెలారా? ఒకటి క్రిస్టియన్ ఒకటి ముస్లిం. అయినా నీకెందుకురా? చెల్. రేయ్, వాళ్ళు నా సొంత చెల్లెలు కాకపోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువరా. పిచ్చి పిచ్చేసారైతే మర్యాద ఉండదు. నడురా ఇక్కడ నుంచి. నడిచేది నువ్వు నన్ను అన్న అయినా ఇలాంటి చిల్లరగా అనుకోని మనకేందన్నా? మన పని మనం చేసుకుంటా పోవడం బెటర్ అన్న. దాన్న మనం ఇంటికి పోదాం. సంగతి తర్వాత చూసుకుంటా. దొరకవా? చూసుకో చెల్లె. అరే క్యారేన్, ఎప్పుడు ఫోన్ వచ్చినా ఇక్కడనే కూర్చొని మాట్లాడేటోడు మనతోటి. ఈ మధ్యలో ఫోన్ వచ్చుడితోటి ఎటు పోతుండేదిరా? ఇది ఏదో అడగాల్సిన విషయమేరా. ఏందోరా బాయ్, బిల్కుల్ చేంజ్ అయిపోయింది వీడు. బాయ్ మరి తర్వాత. అరే క్యారే సిద్ధు, ఫోన్ రాగానే పక్క పోయినావు అంటే నేను ఫోన్ కూడా మాట్లాడుకోవద్దారా? అరే వయసునై రే. అరే మాట్లాడాలరా, మాట్లాడద్దని వాళ్ళు అంటారు. నీకు ఎప్పుడు ఫోన్ వచ్చినా మా మధ్యలో మాట్లాడతావు నువ్వు. ఇప్పుడు ఫోన్ వస్తే పక్క పోయి మాట్లాడుతావు నువ్వు. అదే విషయం అడుగుతా అన్నాడు. అరే వాడు అడిగేది ఏంద్రా? నాకంటూ పర్సనల్స్ ఏముండయా? అరే మనకి పర్సన్స్ ఉన్నప్పుడు కైకురేదర్ పోదాంపా. సరే కానీ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అరే అలాంటిది ఏం లేదురా. అలాంటిది లేనప్పుడు వచ్చాయి పోదాం. సారా మంచి చాయ్ రాదా? అరే వాడు లవ్ చేస్తే తినరా, కానీ ఇసుకు కైకు కర్రీ రే. చోరు సాలి ఇది. ఇది ఓన్లీ పైసల కోసమే లవ్ చేస్తుందిరా. అట్లా ఎంతో మందిని చేసిందిరా ఇది. చోరు సాలిరా బాయ్ ఇది.
ఇట్లానారా అయితే వారా దాని పని చెప్దాం. ఫస్ట్ మనతో మాట్లాడిన తర్వాత उसकी काम करेंगे. चल बैठ. చెల్లె చెల్లె అన్న కొన్ని మంచినీళ్ళేరా. అన్న తిన్నావా? తిన్నా బయటకు పోయినా చాయ్ కదా చాకులని స్నానం చేస్తా, కొన్ని వేడి నీళ్ళు పెట్టావా? సరే. వర్షం పడుతుంది. సరే. ఓ. చెల్లె అన్న పెడుతున్నావా? పెడుతున్నా. సరే. Hey, Lucky, chup, chup. వస్తున్నారా? ఏవో చెల్లె నీళ్ళు పెట్టమన్నా, స్నానం చేసి బయలుదేరతా. సరే చెల్లె చెల్లె నీళ్ళు పెట్టమని చెప్పినా ఎంతసేపు అయితే పెట్టిందా? పెట్టలేదా? చెల్లె 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 ఏమైంది చెల్లె నీకు? చెల్లె చెల్లె ఏమైందా? అయ్యో చెల్లె చెల్లె అన్న రేపటి నుండి మా ఫ్రెండ్ మాకు కనబడదురా. ఏమైంది సిద్ధు?
ఉన్నదే కదనే మన అన్నలకు మనం రాఖీలు కట్టి వాళ్ళని సంతోషంగా చూసుకోవాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వేమో వాళ్ళు వదిలేసిపోతే నేను ఎట్లా ఉంటావు అనుకున్నదే మాకు రాకపోతే కడతారు చెల్లే. లేవు బహన్, ఎప్పుడు నా చేతికి 3 రాఖీలు ఉండేవి. ఇప్పటి నుంచి అరే అల్లా, క్యా క్యా హై. 2 రాఖీలే ఉంటాయి చెల్లి. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో చెల్లమ్మకు ఇవిగోమా కడసారి కానుకలు కన్నమ్మకు ఇవిగోమా కన్నీళ్ళ స్నానాలు ఏ లోకంలో నువ్వున్నా ఏ జన్మైనా ఈ అన్నకు చెల్లివి నువ్వమ్మా మన అమ్మనునే తేలేదని అలిగి అమ్మ దగ్గరకే వెళ్ళిపోయావా కడతేరిపోయావా చెల్లి నా కన తల్లి కడసారి దీవెనలివిగోమా కడసారి దీవెనలివిగోమా రాధా, నీకు విషయం చెప్పనా? చెప్పు. నిజంగా నా జీవితంలో నువ్వు దొరకడం ఎంతో అదృష్టం. నువ్వు కూడా దొరకడం నాకు అదృష్టం. అవునా? ఇన్ని రోజులు నా జీవితంలో నా ఫ్రెండ్స్, నా చెల్లెలే నా ప్రపంచం అనుకున్నా. కానీ వాళ్ళకంటే ఎక్కువ నా ప్రపంచం ఇప్పుడు నువ్వే అయినా. నీకైనా మీ ఫ్రెండ్స్, మీ చెల్లెలు ఉన్నారు. నాకైతే ఎవరు లేరు. నా ప్రపంచం నువ్వే. చూడు రాధా, నువ్వు అట్లా ఏం బాధపడకు. జీవితాంతం మంచిగా చూసుకునే బాధ్యత నాది. సరేనా? సరే, తర్వాత బాయ్. ఫోన్ చేయి వెళ్ళాక. సరే. అరే హాయ్ రా, కూర్చో. సచ్చిరేంద్ర సడన్గా. అరే ఇంకొక విషయం చెప్పాలి. పిచ్చోను వారా, ఏదో విషయం చెప్పడానికి నా పర్మిషన్ అడుగుతాడు. మీరు నా ప్రాణ స్నేహితులు రా పిచ్చోడా. ఏందో చెప్పు. ఆ ప్రాణ స్నేహితులం కాబట్టి మా एक बात बोलता रहे. ఏంద్రా? तुम जो प्यार कर रहे ना वो लड़की మంచిది కాదురా. అరే నువ్వు మాట్లాడేది రాధ గురించా? అవురే. మీ ఇద్దరికి ఒకటే విషయం చెప్తున్నారా? నా బంగారాన్ని ఏమన్నా అంటే మాత్రం నేను అసలు కొని చెప్తున్నా. అర్థమైందా? ఏం తెలుసు అని మాట్లాడుతుర్రా? అరే నీ రాధ చుట్టూ ఎంతమంది కృష్ణ దిగిరో మెరుకు మాలం రే. అరే మాటలు మంచిగా రాని చెప్తున్నా. అర్థమైందా? తన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఏం చెప్తున్నావు నాకే తెలియదు. ఏం చేస్తున్నా నీకు? తప్పు నీదేరా. ఇన్నేళ్ళ మన స్నేహంలో ఒక్కసారి కూడా మన గొడవ కాలే. తప్పుగా మాట్లాడినారు రాజాక్. ఆమె గురించి ఏమన్నా మాట్లాడితే ఏం చెప్తున్నావు నాకే తెలియదు. ఆమె నా బంగారం రా, నా బంగారం. अरे छोड़ दे रे. अरे सिद्धू एक बात बोलता हूँ सुन. అది బంగారం కాదురా, एकदम नकली. नकली वो. बोले तो सुन.
मारना है तो అర్థం కాదురా. मारना है तो मैं भी मारता हूँ, लेकिन तू मेरा दोस्त है. ఎవర్రా దోస్తు? మీరు నా దోస్తులే కాదురా, ఇక్కడ నుంచి పీకురా ఇక్కడ నుంచి. चल रहे బారా తెలుస్తుంది దాని గురించి ఏదో ఒక రోజు. అన్న అక్కడ కూర్చున్నాడు ఏందే? అవునే, పోయి మాట్లాడదాంపా. పిలుస్తుంటే మాట్లాడకుండా పోతానవేందన్నయ్య? ఎవరికన్నా ఏం మాట్లాడతారు? ఏమైందన్న అట్లా మాట్లాడుతున్నావు? ఏందన్నా అట్లా మాట్లాడుతాను? నువ్వు మా అన్నయ్యలకు ఫ్రెండ్ అయితే మాకు కూడా అన్నయ్యవే కదన్నా. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినావు. మీ అన్నయ్యలు ఇద్దరు నాకు ఫ్రెండ్స్ అయినప్పుడు మీరిద్దరు నాకు చెల్లెళ్ళు అయ్యారు. ఇప్పుడు వాళ్ళే ఇద్దరు నాకు ఫ్రెండ్స్ కానప్పుడు మీరు చెల్లెళ్ళు ఎట్లయితారు? అదేందన్న అలా మాట్లాడుతున్నావు? నీకు మీకు గొడవలు అయితే మాకేంటన్న సంబంధం? నువ్వు ఎన్నటికైనా మా అన్నదే అన్నా. చూడండి, వాళ్ళిద్దరితో నాకు బంధం ఉన్నప్పుడు మీకు నాకు అన్న చెల్లెల బంధం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళ బంధమే వదులుకున్నప్పుడు మీకు నాకు అన్న చెల్లెల బంధం ఎక్కడిది? ఇంకొకసారి నన్ను అన్న అని పిలువకూడదు, అర్థమైందా? వాళ్ళు నా సొంత చెల్లెలు కాకపోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువరా. పిచ్చి పిచ్చేసరితే మర్యాద ఉండదు. నడురా ఇక్కడ నుంచే. ఏంటి ఫోన్ కట్ చేస్తుంటే ఊరికే అర్జెంట్ అర్జెంట్ అని మాట్లాడాలి అని కాల్ చేస్తున్నావు? అర్జెంట్ ఉంది కాబట్టి రమ్మని చెప్పిన. మా ఫ్రెండ్స్ చెప్పింది నిజమేనా? మీ ఫ్రెండ్స్ చెప్పింది అక్షరాల నిజం. నీకు ఇప్పుడే అర్థమైందా? నీకు తెలిసే మూవ్ అవుతున్నావు అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేను ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమించలే. నిన్ను కూడా అలానే ప్రేమించిన. నాకు ఇంకోసారి కాల్ చేయకు. బంగారం కాదురా, ఏకదం నకిలీ. నకిలీవో అరే పండుగ పుట్ట అదలా ఉన్నది. ఇంకా పండుగ ఎక్కడదన్నా? తోడబుట్టిన తోడు చచ్చిపోయే. దేవుడిచ్చిన చెల్లెలను దూరం చేసుకుంటే ఇంకా నాకు పండుగ ఎక్కడిదే? ఇక నుంచి ఈ చెయ్యి బోసిపోవడే అన్నా, బోసిపోవడే. అరే నువ్వేం బాధపడకు, నీ చెయ్యేం బోచిపోదు. నీ దోస్తుల చెల్లెలు వచ్చి రాఖీ కడతారు, వాళ్ళేంది చెల్లెలరా. అరే మీరు మళ్ళీ నా దగ్గరికి రారు కావచ్చు అనుకున్నారా? అరే మేము రాకుండా ఎడిపోతాం రా. అరే మీరిద్దరు నన్ను క్షమించుర్రా. ఒక స్నేహితునిగా మీరు నాకు ఎంత మంచి చెప్పినా అది నా చెవులకు చెడుగానే వినపడ్డది. ఒక పిచ్చిదాని వ్యామోహంలో పడి పిచ్చోన్ లెక్క ప్రవర్తించిన ఆఖరుకు నాకు నేను అనుభవిస్తే గాని అర్థం చేసుకోలేకపోయినా.
అరే నా మాటలతోని నా ప్రవర్తనతోని మీరు ఎంత బాధ అనుభవించారో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. నేను నిజంగానే ఒక నకిలీ బంగారంతో తిరిగి నా జీవితాన్ని నాశనం చేసుకున్నారా. బంగారం లాంటి మీకు దూరం అయినరా. అరే ఇప్పటి నుంచి నన్ను విడిచిపెట్టి పోకుర్రా, నాతో ఉండుర్రా, నాతో ఉండు. అరే దివానే, నిన్ను విడిచిపెట్టి మేము ఏడిపోతాంరా. లైఫ్లో దోస్తాను ఒకటిసారి వస్తుంది, అది ఎప్పుడు పోతుందో తెలుసా? మనం తెచ్చాకనే రా. అరే మేము నీ మాటలకు బాధపడలేదురా, నీ ప్రవర్తనకే బాధపడ్డాం. అయినా మనం విడిపోవడానికి బంధులం కాదురా, దోస్తాన్ రే అపన్, దోస్తాన్. చరిత్రలో ఎందరో ఎవరెవరో విడిపోయారు, కానీ స్నేహితులు ఎవరు విడిపోలేదురా. ఇప్పటికైనా నకిలీ ఏదో బంగారమే తెలుసుకున్నాం, మాకు అది చాలరా. బస్సే రే, బస్సే. అరే నువ్వేం బాధపడకురా, రేపు మన నీడైనా మనల్ని విడిచిపోతుంది కావచ్చు, కానీ మనం విడిపోంరా. అరే ఈ జన్మలోనే కాదురా, ఇంకా ఏ జన్మలో అయినా మనం స్నేహితులమేరా. ఏ బంధంలో అయినా చిన్న చిన్న గొడవలు అయితే మనస్పర్ధలు అయితేరా, అంత మాత్రాన మనం విడిపోతామా? అరే ఒక విషయం చెప్తా వినురా, రేపు మనం ముగ్గురం చచ్చిపోయినా కానీ మన ఆత్మలు మాత్రం కలిసి ఉంటాయిరా. అటువంటి దోస్తాను రా మనది. చెల్లె మీరు కూడా నన్ను క్షమించురు చెల్లె. ఆ రోజు మీరు నోరార నన్ను అన్న అని పిలిచినా కూడా వాళ్ళ మీద కోపంతో మీరు నన్ను అట్లా అనకూరే అని మిమ్మల్ని తిట్టిన మూర్ఖుండి నేను. చెల్లె అనే బంధం విలువ తెలిసినా కూడా మీ మనసుని బాధ పెట్టిన, అలాంటిది మీరు మళ్ళీ నాకు రాఖీ గట్టనికి వచ్చారు చెల్లె. తప్పైన చెల్లె, నన్ను క్షమించాలి, నన్ను క్షమించాలి. అన్న నువ్వు అట్లా అనకన్నా. మా అన్నయ్య నువ్వు ఎప్పటి నుంచి అయితే అన్న అని పిలిచిండు, నిన్ను కూడా అప్పటి నుంచి అన్న అని పిలిచిన. మా అన్న ఒక్క మాట అన్నాడని మా అన్నతో మాట్లాడుకుంటుంటాను అన్న. మా అన్న ఎంతనో నువ్వు అంతే అన్న. అన్నయ్య నువ్వు మాతోని కోపంగా మాట్లాడినా కూడా మాకు ప్రేమగానే అనిపించింది. ఎందుకంటే అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి తప్ప ఈ కోపతాపాలు ఉండవు అన్నయ్య. చూసినవారా సిద్ధు, రాఖీ పండుగ అంటే ఎంత గొప్పదో. తెగిపోయిన బంధాన్ని కలిపేదేరా రాఖీ పండుగ. మీకు అప్పుడే చెప్పిన ఈ చెయ్యం పోసుకోదని. వెల్కమ్ టు ఆర్వీఎస్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదండి మా వీడియో, మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. మరిన్ని వీడియోలు మా ఛానల్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.